ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత జగన్ పీఏ కేఎన్ఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. 8 గంటలుగా అతడిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2019కి ముందు సాధారణ జీవితం గడిపిన కేఎన్ఆర్ వైసీపీ ప్రభుత్వంలో 100 కోట్లు సంపాదించారు. అతడి ఆస్తుల వివరాలు, కాల్ డేటా ఆధారంగా సిట్ విచారిస్తోంది. నిన్న ఈ రోజు విచారణలో కేఎన్ఆర్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. అతడిని ఇవాళ అరెస్ట్ చేస్తారా, రేపు కూడా విచారిస్తారా అనే సస్పెన్స్ నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ పీఏ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో శిక్ష విచారణలు దర్యాప్తులో మరింత వేగం పెంచారు. కొన్ని నెలలుగా విచారణ చేస్తున్నప్పుడు కూడా దాదాపు 54 మందిని ఇప్పుడు నిందితులుగా చేశారు. కొంతమంది అరెస్ట్ చేయగా అందరూ బెయిల్పై ఉన్నారు. కేవలం ఒక్క నిందితులు మాత్రం ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ పీఏగా జగన్ అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన కె నాగేశ్వర రెడ్డికి నిన్న ఈ రోజు విచారించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతను జగన్మోహన్ రెడ్డి పీఏ దగ్గర పనిచేసినప్పుడు సాధారణ జీవితం గడిపేది. వాళ్ళ పత్రికలో కూడా కేవలం 10,000 రూపాయల వేతనానికి కూడా ఆయన ఉద్యోగం కూడా చేశారు. అటువంటి వ్యక్తి 2019 నుంచి 24 వరకు అంటే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒకసారిగా 100 కోట్లకు అధిపతిగా మారాడు. ఈ రోజు సిట్టు విచారణలో కూడా చాలా చోట్ల కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 3 చోట్ల 100 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆయన సతీమణి పేరుతో 20 కోట్ల రూపాయల నగదు పాటు బంగారు ఆభరణాలు కూడా గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆయన మొత్తం ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చే అంశాలపై కూడా విచారం చేస్తున్నారు. అయితే తన ఆయుధులు చూసుకుంటారు. తన ఆస్తులు ఎక్కడ కొంతలో సమాధానం చెప్పడం, ఒక పక్కన కోట్ల రూపాయలతో ఎక్కడ పడితే ఆయన భూములు కొనుగోలు చేసిన కేఎన్ఆర్ కేవలం ఆల్టర్ పూర్తిగా బాధితులు ఎలా చెప్తారని కూడా ఎదురు చర్చించడం జరిగింది. ఈ ప్రస్తుతం నిన్న పూర్తిగా సహకారంతో పాటు ఈ రోజు ఉదయం కూడా ఆయన విచారణ ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతోంది. విచారణలో మొత్తం అసలు కాల్ డేటా కూడా తీయడం జరిగింది. ఎవరెవరితో ఆ సమయంలో రెగ్యులర్ గా మాట్లాడారు, ఎవరు అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ డబ్బులు వచ్చి ఇవన్నిటికి సంబంధించిన లెక్కలు ఆధారాలు అన్ని ఎదురుపెట్టి ప్రశ్నించినప్పుడు కూడా ఆయన సమాధానం దాటవేస్తాడో తెలుస్తుంది. వీటితో మరోసారి విచారిస్తారో లేకపోతే అరెస్ట్ చూపిస్తారో అంతా ప్రస్తుతం శిక్ష అధికారులు న్యాయ నిపుణులు కూడా సంప్రదిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తం శిక్ష అధికారులకి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మద్యం కుంభకోణంలో ఇటు జగన్మోహన్ రెడ్డికి అలాగే వరకు అరెస్ట్ అయిన వ్యక్తులకి అంటే ఏమన్నా కేసు రెడ్డి, రాజశేఖర రెడ్డితో పాటు తేరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వ్యక్తులకి మధ్య వారధిగా ఉండి కేఎన్ఆర్ ద్వారా మొత్తం జగన్మోహన్ రెడ్డి మంత్రాంగం నడిపారు. ఆయన ఫోన్ నుంచే ఆదేశాలు జారీ చేశారని కూడా శిక్ష అధికారులు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఇతని నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నోటీస్ ఇస్తారా ఏదైనా అంశాలపై కూడా ప్రస్తుతం చర్చ సాగుతుంది. ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఇప్పటి వరకు మొత్తం ఈ కుంభకోణం జరిగిందని నిర్ధారించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా నోటీస్ ఇచ్చి పిలిపిస్తారా లేకపోతే ఏ విధంగా విచారించాలనే అంశాలపై కూడా దీన్ని చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఇతన్ని అయితే కేఎన్ఆర్ మరి కొంచెంలో అరెస్ట్ చేస్తారా, బయటకు పంపిస్తారనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఒకవేళ బయటకు పంపిస్తే రేపు కూడా విచారణ చేసి ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నరేష్, రైట్.